ఫ్రెండ్స్ మీకు ఇలా మాటిస్తున్నా భానుడు కంటే భగ్గుమంటది ఇలా చిత్రగుప్త్. నాకు తెలిసి మీకు చలి పెడితే మంట దగ్గరకు పోయి చేతులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చిత్రగుప్తు షో చూడుర్రి, ఆటోమేటిక్గా వేడి పెరుగుతుంది. ఇవాళ చిట్టాల సమ్మరీ తీసుకొని ఇట్లా మనం చూస్తే ఆ భద్రాచల శ్రీరాముడి గురించి మనం మాట్లాడతాం. కరీంనగర్ గ్రనైట్ ఏదైతే స్కామ్ ఉండనో దాన్ని ఏ రకంగా ముంగడికి పోతున్నది, దాని ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి మాట్లాడుతున్నాం. దాని తర్వాత ఆబ్వియస్గా నిన్న మనం వదిలిపెట్టినాం కాంగ్రెస్ హీన చరిత్ర. ఇక నేను మళ్ళా టైం వేస్ట్ చేయ మిమ్మల్ని ఊరించా, డైరెక్ట్ చిట్టాలకు పోతా. భద్రాచల శ్రీరాముడి గురించి నేను మాట్లాడతానన్న. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. ఇలా ఆ పరంధాముణ్ణి, నా రాముణ్ణి, నా సీతారాముణ్ణి, జానకి వల్లభుణ్ణి తలుసుకోవాల్సిన అవసరం ఉందా గిరీష్? ఏమున్నది కథ అనంటే స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. ఇవాళ మీకు భగభగ మంటలేసే న్యూస్ ఉన్నది, భగభగ మంటలేసే న్యూస్ ఉన్నది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. కాకపోతే మనం అది పెద్దగా పరిగణనలోకి తీసుకోము. ఎందుకనంటే మన చైతన్యం ఆడున్నది. సెల్ఫీ విత్ టెంపుల్ అని మేము మాట్లాడింది ఏదో పొరగాల నినాదం కాదు. అది జరుగుతున్న ఏవైతే ఈ లొల్లిలు ఉన్నాయో ఈ లొల్లిలను గడ్డపార దించనీకనే మేము సెల్ఫీ విత్ టెంపుల్ అని అన్నాం. సెల్ఫీ విత్ టెంపుల్ అనగానే ఏదో పెద్ద మన ఫోటోల కోసమో లేకపోతే చిత్రగుప్త హ్యాష్ కోసమో కాదు. మన సాంప్రదాయం, మన ఆస్థ ఏ రకంగా సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి మీరు చూడుండ్రి. నా నమ్మకానికి పదే పదే గడ్డపార దించుతూ అది నేను మాట్లాడకపోవడం కాకుండా మాట్లాడనివ్వకపోవడం అనేది ఎంత పెద్ద తప్పు అనేది ఒకసారి ఆలోచించు. ఓ హిందూ, నువ్వు నిద్ర లేవిగా. చిట్టా దగ్గరికి పోయి మనం చూస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తుంది అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను ఇక్కడ ఆ భద్రాచల శ్రీరాముడి దర్శనం చేసుకొని ఇవాళ ఆయన చిట్టా బయట పెడుతున్నా. భద్రాచల సీతారామ టెంపుల్లో 5 కిలోల వెండి ఇటుకే మాయమైంది. ఇది నిజమా అబద్ధమా ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్. ఇండియన్ ఎక్స్ప్రెస్ 19 ఫిబ్రవరి 2024 వచ్చిన ఈ కథనం 10:34 ఈ పొద్దున పూట ఈ కథనం వచ్చింది. నేను యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ షాట్ పెట్టిన. ఇండియన్ ఎక్స్ప్రెస్ 19 ఫిబ్రవరి 2024 5 kg సిల్వర్ బులియన్ రిపోర్టెడ్ మిస్సింగ్ ఫ్రమ్ రామాలయం లాకర్. According to the temple executive engineer, 5 kg which was stored in the locker is missing. ఎట్లా 5 kgల వెండి ఇటుక ఆ సీతారాముల వారిది ఎట్లా మాయమైంది? ఫస్ట్ది. సెకండ్ది, అదే సీతారామ ఆలయంలో భద్రాచలంలో చైన్లు మిస్ అయినాయి. ఇది నేను మాట్లాడడం కాదు, మళ్ళీ గిరీష్ గారు, నేను ఆధారాలతోనే మాట్లాడతా. భద్రాచలం టెంపుల్ ఈఓ లార్జెస్ట్ థెఫ్ట్ కంప్లైంట్ అగైన్స్ ది స్టాఫ్. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం 23 ఆగస్ట్ 2016 వచ్చిన కథనం. చిట్టాయిపి లోపలికి పోతే ఏదైతే భద్రాచల సీతారామ ఆలయం ఉన్నదో అక్కడ 5 kgల వెండి ఇటుకే మాయమైంది మ్యూజియంలో నుంచి గాయమైపోయింది అని చెప్పి టెంపుల్ కాంప్లెక్స్ల నుంచి చోరీ చేయడం జరిగింది అని చెప్పి వచ్చిన కథనం వాస్తవమా కాదా? అకార్డింగ్ టు ది టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రవీందర్ గారు 6 ఇటుకలు ఉండే వెండివి, అందులో ఒక్కొక్క ఇటుకే 5 kgలది, అట్లా 6 ఇటుకలు ఉండే, అందులో నుంచి ఒక ఇటుకే మాయమైపోయింది లాకర్ల నుంచి అని చెప్పింది వాస్తవమా కాదా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్కి దీన్ని కంప్లైంట్ చేస్తే జ్యువెలరీ వెరిఫికేషన్ కోసము, నగల వెరిఫికేషన్ కోసము అంజనాదేవి గారు ఇన్వెస్టిగేషన్కి వచ్చింది వాస్తవమా కాదా? మళ్ళీ అంజనాదేవి గారు ఇన్వెస్టిగేషన్కి వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు అని అనేది ఒక పెద్ద ముద్ద. ఆ కథనం 19 ఫిబ్రవరి 2024 అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్, ఇన్ని నెలలు అవుతున్నా దీని మీద పురోగతి ఏడదాకొచ్చింది? ఆ చోరీ చేసింది ఎవడు, అసలు ఎట్లా చోరీ అయింది, ఎవడు జిమ్మేదారి, ఎవడు జవాబుదారి, మళ్ళీ అంజనాదేవి ఇన్వెస్టిగేషన్ ఏడదాకపోయింది అనేది ఇవాళ ఒక పెద్ద ముద్ద. టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఈఓ ఎవరైతే ఉన్నారో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి గారు ఉన్నారో, ఈ సిల్వర్ ఇటుకే వెండి ఇటుకే ఎవరైతే దొంగతనం చేసిండ్రో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లో మాకు తేలిందో మేము వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, అమౌంట్ను కూడా రికవరీ చేస్తాము అని అన్నారు. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి గారికి సద్వినయంగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. రమాదేవి గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన మీరు వెండి ఇటుక మాయమైంది, దాని మీద వెరిఫికేషన్ అయిన తర్వాత మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. పోస్ట్ మార్టం చేయడానికి మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినరా మేడం? పోస్ట్ మార్టం అనేది సచ్చిన శవాల మీద చేస్తారు అండి రమాదేవి గారు, సచ్చిన శవాల మీద పోస్ట్ మార్టం చేస్తారు. దొంగల 6 నెలలకు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము వెరిఫికేషన్ చేస్తామనంటే ఏమైంది? ఫిబ్రవరి 2024 నుంచి ఇప్పటిదాకా ఈవోగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఈ ఘటన మీద అనేది అలా తెలంగాణ ప్రజలు, రామ భక్తులు, సనాతన సంతానం మీకేస్తున్న ప్రశ్నల దగ్గర మీ దగ్గర ఏం సమాధానం ఉన్నదని చెప్పి అడుగుతుంది చిత్రగుప్తి. ఆ కాడికి వస్తే
ఎవడు ఈ పని చేసినా నేను వాళ్ళ నుంచి కంప్లీట్గా పైసలు రికవరీ చేస్తామని అంటున్నారు. ఈవో అయింది పైసల రికవరీ కోసమా రమాదేవి గారు? ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆ ఇటుకే అనేది పైసలతో ఏమంటారు వెలగట్టే ఇటుకే కాదు మాకు, అది మా నమ్మకం, మా ఆస్థ, మా జీతం, మా జీవితం, మా నమ్మకం. అది ఆ నమ్మకానికి ఎవడో ఒకడు నయవంచకం చేసిండని చెప్పి దానికి మేము తగిన వసూలు చేస్తామని అంటే ఒక ఉద్యోగం పోతే ఉద్యోగం రానికే ఉద్యోగస్తుడు రానికే అది ఉద్యోగం కాదు రమాదేవి గారు, అది నా నమ్మకం. ఆ సీతారాముల వారి సన్నిధి, అది సీతారాముల వారి సన్నిధిలో 5 కిలోల ఇటుక మాయమైతే వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాత అంటే వాట్ ఆర్ యువర్ ఇన్స్పెక్షన్స్ దేర్, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఎవరైతే దొంగతనం చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు అని అంటే ఆ దొంగతనం ఎవరు చేసినా దాని జవాబాదారీ తత్వం మీదే, బికాజ్ యు ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ దట్ టెంపుల్. కథనం ఈడికి ఆగిపోతుంది అని అంటే ఈడికి ఆగిపోదు. ఇప్పటికీ అక్కడ 67.774 కిలోల బంగారం ఉన్నది, 67.774 kgs ఆఫ్ గోల్డ్ ఉన్నది అండ్ 980.68 kgs ఆఫ్ సిల్వర్ అంటే వెండి ఉన్నది, 980 కేజీల వెండి ఉన్నది. అందులో నుంచి ఒక 5 కేజీలు మాయమాయ. మళ్ళీ దీని మీద ఏం చర్య తీసుకున్నారు రమాదేవి గారు అని అడుగుతున్నా. జిమ్మెదారీ కిస్కా భీ హో లేకిన్ జవాబ్దారీ తో ఆప్కా హీ హై. రెస్పాన్సిబిలిటీ మైట్ వేరీ బట్ అకౌంటబిలిటీ లైజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. రమాదేవి గారు మీరేం చేసిండ్రు అని చెప్పి మేము ఇవాళ అడుగుతున్నాం. ఎస్, తర్వాత మనం దీని మీద ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏందని అంటే ఆబ్వియస్గా చిత్రగుప్తు చిట్టా ఇప్పుడు మొదలెట్టిందని అంటే దీన్ని డొంక ఏడుదాకుందో ఆడదాకా తీస్తాం, ఖచ్చితంగా తీస్తాం, ఎవరిని వదిలిపెట్టాం, ఇది మాత్రం పక్క. దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఏందో మీకు ఇప్పుడు ఇలా చిత్రగుప్తు మొత్తం చూడుర్రి మీకే తెలుస్తుంది. ఇక్కడ కాగిపోయిందా? ఇలా ఇక్కడ కాగలే. సీతారామచంద్ర స్వామి టెంపుల్లా భద్రాచలంలా గోల్డ్ ఆర్నమెంట్స్ మిస్ అయినాయి. ఇది ఎప్పుడు కథనం చెప్తున్నాను మీకు నేను 23rd August 2016, మళ్ళీ 23rd August 2016 తర్వాత సాక్షాత్తు తాలిబొట్టు ఆ సీతమ్మ వారి తాలిబొట్టే మిస్ అయిందని చెప్తున్నారు. ఇది ఎంత అపచారం, ఇది ఎంత అవమానం సనాతన సంతానానికి, రామ భక్తులకు ఎంత ఒక గంభీరమైన ఇది న్యూస్. ఇది తాలిబొట్టు మిస్ అయిందని చెప్పి మళ్ళీ దొరికిందా లేదా కథనం ఏడా రాలే. సపోజ్ దొరికినా అది వాస్తవంగా నిజంగా గోల్డా, అది ఆ పురాతన సీతమ్మ వారి తాలిబొట్టేనా? బికాస్ తాలిబొట్లు మస్తు దొరుకుతాయి సార్. నాకు కావాల్సింది నా పురాతన తాలిబొట్టు, నా సీతమ్మ వారి తాలిబొట్టు, ఆ రామదాసు చేయించిన తాలిబొట్టు. ఇది నిజంగా దొరికిందా? పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఈవో అప్పటి ఈవో టి రమేష్ బాబు గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. దిస్ ఇస్ డేటెడ్ టు August 2016. August 2016 నాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు దీని మీద దర్యాప్తు ఏం చేసిర్రు, అది నిజంగానే ఆ తాలిబొట్టు దొరికిందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇవ్వాలి. రమేష్ బాబు గారు మీటింగ్ పెట్టి ఏమంటారనంటే ఒక డే టైం తీసుకొని కంప్లీట్గా 2 చైన్లు ఏవైతే మిస్సింగ్ అయినాయో, ఒక చైన్ వచ్చేసి 21 గ్రాముల చైన్ మిస్ అయింది, ఇంకొకటి 70 గ్రాముల చైన్ మిస్ అయింది. సుమారు 2016 నాటికి దీని విలువ 2.5 lakhs ఆనాటి ప్రకారం. ఈనాడు కొంచెం గోల్డ్ రేటు పెరిగింది. అయితే వెలగట్టే ఆభరణాలా ఇవి? ఇది మన నమ్మకాలు బ్రదర్, ఇది మన ఆస్థ. దీనికి వెలగడుతున్నారా? 2.5 లక్షలు కాదు సార్, అవి 2,000 కోట్లు ఇచ్చినా అది మా నమ్మకానికి అదైపోతుంది సార్. రమేష్ బాబు గారికి కూడా చెప్తున్నా, మేబీ ఇప్పుడు మీరు యోగా లేకపోవచ్చు అక్కడ, బట్ ది క్వశ్చన్ ఏందని అంటే ఇవి ఎట్లా మిస్ అయినాయి? అసలు దీనికి ఒక ప్రొసీజర్ ఏంది, దీనికి ఒక ప్రాసెస్ ఏంది, ఈ ఆభరణాలను కాపాడే ట్రాన్స్పరెన్సీ ఏంది? ఇవన్నీ క్వశ్చన్లు నేను ఇవాళ అడుగుతున్నా. దీని దగ్గర భద్రాచల ఈవో గారి దగ్గర ఎవరి దగ్గరనన్నా సమాధానం ఉందా? సరే, ఆయన తర్వాత ఇప్పుడు పగ్గాలు అప్పచెప్పి తీసుకున్న రమాదేవి గారిని అడుగుతున్నా, మళ్ళీ కథనం ఏడుదాకా వచ్చింది మేడం? ఇండియన్ ఎక్స్ప్రెస్లో కథనం అయితే వచ్చింది, నేను చాలా వెరిఫై కూడా చేసిన, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, నేను బేక్ షెడుతున్నా కూడా క్షమాపణ చెప్తా. మళ్ళీ ఇప్పుడు ఆభరణాలు దొరికినాయి అంటే ఆడు ఎవడు పట్టుకొని పోయినాడు అని మీద ఏం శిక్షలు వేసిర్రు? తర్వాత కథనం ఏడుదాకా వచ్చింది. ఇది ఆనాటి ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారి దగ్గర కూడా పోయింది కదా, మళ్ళీ ఆయన కూడా కట్టలు కట్టడానికి ఏం మాట్లాడలే. కేవలం దేవాలయాల మీద పడిసేస్తారు వీళ్ళంతా. అందరికి ఉద్యోగాలు దేవాలయాలనే కావాలా, ఎవరికి ట్రాన్స్ఫర్ దేవాలయాల నుంచి ఇంకో దేవాలయానికి పోవద్దు. ఇప్పుడు రమాదేవి గారు మీరే మొన్న వచ్చి భద్రాచల శ్రీరాముడిది ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పి చెక్కు మీరు ట్రాన్స్పరెంట్గా చూపించారు కదా, అది ప్రతి నెల ఎందుకు చూపెట్టారు? ఒకటే నెల ఎందుకు చూపిస్తారు? ప్రతి సంవత్సరం ఇంత కలెక్షన్ ఎన్నడూ లేని కొత్తగా ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ ఎల్స్ బట్ ద న్యూస్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. మీరు చెప్పాల్సుకున్నది ఏందో మీరు చెప్తున్నారు, కానీ అక్కడ కనిపించాల్సింది వేరే కనిపిస్తున్నది కదా. అండ్ పర్సెప్షన్ ఈజ్ రియాలిటీ మేడం. వీళ్ళందరిది పక్కకు పెడితే ఈమె ఏ డిపార్ట్మెంట్లో మంత్రిత్వ శాఖ నడుపుతున్నదో కొండా సురేఖ అక్క మీరు మంత్రిత్వ శాఖలు ఎక్కడెక్కడైతే నడుపుతున్నారో అక్కడక్కడ ఆ డిపార్ట్మెంట్లు మొత్తం చిల్లర పంచాయతీలు నడుస్తున్నాయి. అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకోండి, చిల్లర పంచాయతీల పీకులు ఉన్నది. అది
అక్కడ ఎవడెప్పుడు వస్తాడో ఏం చేస్తాడో ఎట్లా తెలుస్తాడో అన్యమతస్తులు వచ్చి రైతులను కొడతారు, రైతులు ఇది చేస్తారు, గది చేస్తారు, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నా ఎగ్జిక్యూట్ కావు. ఆడ సామాన్యులు వచ్చి మేము ఆత్మాహుతి చేసుకుంటాం, ఈ అడ్డమైన వాళ్ళ వల్ల మేము ప్రాణాలు వదులుకుంటాం, మాకు అప్పుల పాలైపోయి మేము మా జీవితంలో అదైపోతున్నాం అని చెప్పి అటవీ శాఖలు అట్లనే ఉన్నది. మీ అటవీ శాఖను పిలిచి మాట్లాడి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే గుణం గణం మీ దగ్గర ఉన్నదా, బలగం మీ దగ్గర ఉన్నదా అని ఇలా కొండా సురేఖక్కని అడుగుతున్నా. నేను ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాన్క్లేవ్ పెడతాక సంవత్సరం పాటు మీకు ఓపిక ఇచ్చిన. 1 ఇయర్ నుంచి నేను అటవీ శాఖ మీద మాట్లాడిన. ఇప్పటిదాకా దాని మీద మీరు ఒక్కటి కూడా చేయలే. 19 లక్షల ఎకరాల భూమి మాయమైపోయింది ఫారెస్ట్ తెలంగాణలో. దానికి ఇంత చిత్తశుద్ధి లేకుండా కిరీటం పెట్టుకొని కిరీటివై తెలంగాణ మొత్తము పాలిస్తున్నావు కదక్క. మళ్ళీ ఏమైంది ఆ 19 లక్షల ఎకరాలు? మీ హయాంలో జరగలేదు చక్క. అది కొండా సురేఖక్కకు సద్వినియోగంగా చెప్తున్నాడు ఈ తమ్ముడు. మీ హయాంలో జరిగిందా నేను అంటలేను, కాకపోతే ఎట్లా జరిగింది దానికి నెక్స్ట్ మీ కౌంటర్ యాక్షన్ ఏది? బికాజ్ ఆమె ట్యాక్స్ పేయర్. ఒక ట్యాక్స్ పేయర్ అడుగుతున్నాడు. బీసీ ఎస్టీ ఓబీసీ మాట్లాడుతున్నారు కదా, ట్యాక్స్ పేయర్ కూడా నాదొక కులం నాదొక జాతి నేను అడుగుతున్నా. మీరు చెప్పురు సురేఖక్క, 19 లక్షల ఎకరాల భూమి ఎట్లా మాయమైంది? ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకోండి. మళ్ళీ ఫిబ్రవరి 2024లో మీరే ఉన్నారు కదా, మళ్ళీ ఫిబ్రవరి 2024లో మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు 5 కిలోల వెండి ఇటుకే మాయమైంది కదా. మళ్ళీ మీ దాకా రాలేదా? లేదా వచ్చినా మీరు పట్టించుకోలేదా? పట్టించుకున్నట్టే నటిస్తున్నారా? నట సార్వభౌములవుతున్నారా? మీకు మంత్రిత్వ శాఖ ఎందుకున్నదక్క? ప్రోటోకాల్ కోసమా లేదా సిఐ కుర్చీలలో కూసోనికేనా? ఇవాళ అడుగుతుంది తెలంగాణ, అడుగుతుండు ఒక ట్యాక్స్ పేయర్, అడుగుతుండు హిందూ ధర్మ సోదరుడు సనాతన సంతానం అడుగుతున్నది సురేఖక్క. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఇవి రికవరీ అయిందా అని అంటే నాకు డౌటే. వెనకటికి తానేషా దగ్గరకు వచ్చి రామలక్ష్మణులు వచ్చి బంగారు పథకాలు ఇచ్చి వెళ్ళిపోయారట. వీళ్ళు భక్త రామదాసులు గారు, వీళ్ళు రామలక్ష్మణులు వీళ్ళ కోసం వచ్చి అప్పు చేరే అంత పుణ్యాత్ములు వీళ్ళు గారు. రమాదేవి గారు నేను అన్నది నిజమే కదా, అంజనాదేవి గారు నేను మాట్లాడింది సత్యమే కదా, కొండా సురేఖ అక్క నేను మాట్లాడింది నగ్న సత్యం కదా. ఇక్కడ భక్త రామదాసులు ఎవరున్నారు? చింతాకు పథకాలు ఎవరు చేయిస్తున్నారు? ఆ చింతాకు పథకాలను ఎవరు దొబ్బుతున్నారు? దొబ్బిన వాళ్ళ మీద మీరు దోషలేసి తింటున్నారా, లేకపోతే ఆ దుండగులకు గడ్డపార దించుతున్నారా అని వేసిన ప్రశ్నలకు మీ దగ్గర మన సమాధానాలు ఉన్నాయా? ఆ భద్రాచలి శ్రీరాముడి భక్తుడిగా, ఆయన అత్యంత ప్రేమించే ఆ రామ భక్తుడిగా, అనిలాత్మజుడి పూజించే ఒక భక్తుడిలా పవన సుత నామము తీసుకొని సాక్షిగా ఇవాళ అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర ఏమైనా సమాధానాలు ఉన్నాయా? ఆనాడు లంకా దహనమయ్యేదాకా నిద్రపోలే నా పవన సుతుడు. ఈరోజు మా శ్రీరాముడి ఆభరణాలు దొరికేదాకా నిద్ర పోనీ. ఇవాళ ఆ వానరోత్తముడు రాకపోవచ్చు, కాకపోతే వానర సేన ఒక రాజ్యాంగబద్ధంగా డిజిటల్ దంగల్ చేస్తుంది. దీని మీద హెచ్చరిక జారీ చేస్తుంది చిత్రగుప్త్. ఇది కేవలం నేను ఒక జట్కా మాత్రమే ఇచ్చిన. మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నా. మేము గ్రనైట్ గురించి మాట్లాడినాం. ఇలా పేపర్లలో ఏ రకంగా వస్తున్నదో చూసినాం, ప్రభుత్వం ఏ రకంగా యాక్షన్ తీసుకుంటుందో మనం చూసినాం. మేము బియ్యం గురించి మాట్లాడినాం, రేషన్ బియ్యం గురించి. ఇలా ప్రతి పేపర్లలో అదే మీకు ఇప్పుడు చూపిస్తా. నేను శ్రీధరన్ వచ్చిన తర్వాత కంప్లీట్ పేపర్లలో బియ్యం స్కామ్ గురించి రాసిండ్రు. ఇవాళ మేము మా భద్రాచల శ్రీరాముడి గురించి మాట్లాడుతున్నాం. బికాస్ వి బిలీవ్ ఇన్ గాడ్, వి బిలీవ్ ఇన్ అవర్ రామ్. ఆత్మా రామానంద రమణ అచ్యుత కేశవ హరినారాయణ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అనుభవిస్తారా అని కూడా నేను చెప్ప. ఎవడెవడైతే ఇళ్లలో పాలు పంచుకొని మేకప్ ఆర్టిస్టుల లెక్క చలామణి అవుతున్నారో వాళ్ళందరికీ చిత్రగుప్తు హెచ్చరిక జారీ చేస్తుంది. యమలోకంలో యముడు ఇడిచిపెట్టినా తెలంగాణలో ఈ చిత్రగుప్తుడు మాత్రం విడిచిపెట్టాడు. ఉంటాం, పీక్తాం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.